వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ హిస్టరీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. కంపల్సరీగా మీరు చదవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రీ హిస్టరీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా శాతవాహన్ పీరియడ్ గురించి అడుగుతాడు. ఈ రెండు క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాలి. టైం ఉంటే మీరు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అచీవ్మెంట్స్ అడుగుతూ ఉంటాడు, చదవండి. యూనిట్ 2 వచ్చేసరికి కాకతీయ కింగ్డమ్ గురించి అడుగుతాడు, రుద్రందేవి గురించి అడుగుతాడు, విజయనగర డైనస్టీ అనే క్వశ్చన్ కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో యూనిట్ 2లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 3, ఇక్కడ మీకు సాల్వర్ డైనస్టీ అనేది షార్ట్ ఆన్సర్కి వస్తుందండి. యూనిట్ 3 చూసుకున్నట్లయితే సో బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్ర. సో ఏ విధంగా బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయ్యారనే దాని గురించి క్వశ్చన్ అడుగుతాడు, కంపల్సరీగా మీరు చదవాలి. అదేవిధంగా మీకు బాగా ఎక్కువగా ఉపయోగపడే క్వశ్చన్ సోషల్ రిఫార్మ్స్లో ఉన్న కామన్ ఫీచర్స్ అడుగుతాడు, హోమ్ రూల్ మూవ్మెంట్. ఈ మూడు కంపల్సరీగా చదవాలండి. యూనిట్ 4 చూసుకున్నట్లయితే ఆంధ్ర మహాసభ, ఇది మర్చిపోవద్దు. పొట్టి శ్రీరాములు, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి లాంగ్ షార్ట్ కంపల్సరీగా వస్తాయండి. పొట్టి శ్రీరాములు గురించి లాంగ్ ఇస్తే ఈ ఆంధ్ర మహాసభ గురించి షార్ట్ ఇస్తాడు. ఓకేనా. సో యూనిట్ 5 చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, ఆల్రెడీ ముందు దాంట్లో ఉంది, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. విశాలాంధ్ర మూమెంట్ గురించి అడుగుతాడు. అదేవిధంగా ఇక్కడ సమైక్య ఆంధ్ర మూమెంట్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవి మినిమం క్వశ్చన్స్, ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా. సో డిగ్రీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మన ఛానల్లో, మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.